అందరికీ నమస్కారం. ఈ కార్యక్రమం చేసిన పెద్దలు హరీశ్రావు గారు, కృష్ణారావు గారు, సునీత లక్ష్మారెడ్డి గారు, మిగతా అన్ని సంఘాల అధ్యక్షులు, సొసైటీల అధ్యక్షులందరికీ, ఇక్కడ వచ్చేసిన పెద్దలందరికీ నమస్కారం తెలియజేస్తూ, చాలా సంతోషం ఈరోజు ఈ రకంగా ధైర్యంగా మమ్మల్ని పిలిచి మీకే ఓటేస్తామని ప్రకటించడం అనేది చాలా గొప్పతనం. మీ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఒకటే మాట నేను చెప్పదలుచుకుంది, గత 50 సంవత్సరాలు మనకంటే ముందు టీఆర్ఎస్ గవర్నమెంట్ రాకంటే ముందు టీఆర్ఎస్ పార్టీ వచ్చిన తర్వాత ఏం డిఫరెన్స్ ఉందనేది మనందరం అర్థం చేసుకోవాలి. ల్యాండ్ ఆర్డర్లో కానీ డెవలప్మెంట్లో కానీ ముఖ్యంగా ఒక సగటు మానవునికి అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించడంలో గత ప్రభుత్వాలు ఫెయిల్ అయినాయి. కరెంటు కానీ, నీళ్ళు కానీ, రోడ్లు కానీ. మరి 10 సంవత్సరాల్లో బ్రహ్మాండంగా గతంలో కరెంట్ ఎట్లుండే మీకు అందరికీ తెలుసు, వాటర్ పరిస్థితి, నీళ్ళ పరిస్థితి ఎట్లుండే మీకు అందరికీ తెలుసు. మరి ఆ కనీసం 70 ఏళ్ళ స్వతంత్రం తర్వాత వాళ్ళు ఏదైతే పాలించారో కాంగ్రెస్ ప్రభుత్వం కానీ మిగతా పార్టీలు కనీసం ఆ మౌలిక సదుపాయాలు కల్పించలేకపోయినారు. ఎక్కడ చూసినా, ఏ గల్లీలో చూసినా ట్యాంకర్లు తిరుగుతుండే, నీళ్ళ ప్రాబ్లం భయంకరంగా, వాటర్ మంచినీటి సమస్య, కరెంట్ ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితి ఉంటుండే. నేను అనుకుంటుండే విదేశాల్లో 24 గంటల కరెంట్ ఉంటుంది, మన జీవితంలో చూస్తామని మనం అనుకుంటుంటే, మరి లేదని, కరెంటే లేదని చెప్పిన రోజుల నుంచి మరి 24 గంటలు తీసుకొచ్చిన ఘనత కేసీఆర్ గారిది. ఈ రకంగా మొత్తం రాష్ట్రాన్ని దేశంలో ఒక నెంబర్ 1 రాష్ట్రం దిశగా తీసుకెళ్లిన సందర్భం. మళ్ళీ ఇప్పుడు మన దురదృష్టవశాత్తు ఈ కాంగ్రెస్ పాలనలో మళ్ళీ దాదాపు 10-20 సంవత్సరాలు వెనుకిపోయింది మన రాష్ట్రం. అన్ని రంగాల్లో వెనుకబడ్డం. మళ్ళీ ఈ ఎలక్షన్ అనేది కేవలం జూబ్లీ హిల్స్ ఎలక్షన్ మాత్రమే కాదు, మన అందరి భవిష్యత్తు, మన రాష్ట్ర భవిష్యత్తు ఈ ఎలక్షన్ మీద ఆధారపడి ఉంది. దయచేసి దీన్ని ఆ రకంగా తీసుకొని ఈ ఎలక్షన్లో మీరందరూ ఇక్కడ ఉన్నోళ్ళు మీరే కాకుండా మీకు తెలిసిన వాళ్ళు చుట్టుపక్కల ఎక్కడున్న ఈ కాన్స్టిట్యూన్సీలో తప్పకుండా వాళ్ళందరితో మాట్లాడి డిస్కస్ చేసుకొని ఓట్లు వేయించాలని కోరుకుంటూ మీ అందరితో సెలవు. జై తెలంగాణ.